ఆయన పెద్ద హీరో అయినా నా కాళ్ళ దగ్గర కూర్చుని చేసిన పనికి ఆశ్చర్యపోయా. నటుడు చిన్న. తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని ముఖాలు ఎప్పటికీ ప్రత్యేకంగానే గుర్తుండిపోతాయి. హీరో కాకపోయినా తెరపై కనిపించిన కొన్ని నిమిషాల్లోనే ప్రేక్షకుల దృష్టిని తన వైపు తిప్పుకునే నటులు ఉంటారు. ఇక అలాంటి అరుదైన నటుల్లో ముందుగా గుర్తొచ్చే పేరు నటుడు చిన్న. విభిన్నమైన సినిమాలు, వైవిధ్య పాత్రలు, సహజమైన నటన ఇవన్నీ కలిపి చిన్నాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. దశాబ్దాలుగా సినీ ప్రయాణం కొనసాగిస్తున్న చిన్న సహాయక పాత్రలు, ప్రతినాయక పాత్రలు, హీరో పాత్రలు ఏ పాత్ర ఇచ్చినా తనదైన ముద్ర వేసుకున్నారు. ఒక పాత్ర చిన్నదా పెద్దదా అని కాదు, తెరపై కనిపించిన ప్రతిసారి ప్రేక్షకుడికి గుర్తుండిపోయేలా చేయడం ఆయన ప్రత్యేకత. అందుకే ఆయనను కేవలం నటుడు అని చెప్పడం కంటే విలక్షణ నటుడు అని చెప్పడం సరైనది. తెలుగు వెండి తెరపై శివ, మణి వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు సంపాదించారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు బుల్లితెరపై కూడా సీరియళ్ల ద్వారా కుటుంబ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇప్పటికీ ఆయన కనిపిస్తే ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. ఇటీవల ఒక ప్రత్యేక ముఖాముఖి సంభాషణలో చిన్న తన సినీ ప్రయాణంలో ఎదురైన ఎన్నో అనుభవాలను పంచుకున్నారు. అలాగే పరిశ్రమలోని ప్రముఖులతో తనకు ఉన్న అనుబంధం గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. ఆయన చెప్పిన కొన్ని విషయాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చర్చకు వస్తున్నాయి. చిన్న మాట్లాడుతూ తాను హైదరాబాద్కు కొత్తగా వచ్చిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఇక ఆ సమయంలో ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు ఒత్తిడి చేయడంతోనే ఫిల్మ్ నగర్ క్లబ్ సభ్యత్వం తీసుకున్నానని తెలిపారు. లేదంటే అలాంటి విషయాలపై తనకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదని చెప్పారు. ఇక సినిమా అనే రంగం వెలుగుల ప్రపంచమైనప్పటికీ తన వ్యక్తిగత జీవితం మాత్రం చాలా సాధారణమని చెప్పారు చిన్న. ఇక బయట కనిపించే ఆ మెరుపుల వెనుక సాధారణ మనుషుల్లానే జీవిస్తామని ఆయన చెప్పిన తీరు ఎంతో నిజాయితీగా అనిపించింది. ఇక ఈ సంభాషణలో అందరి దృష్టిని ఆకర్షించిన విషయం నందమూరి బాలకృష్ణ గురించి చిన్న చెప్పిన మాటలు. బాలకృష్ణ గురించి బయట చాలా మందికి ఒక మాస్ ఇమేజ్ ఉంటుంది. కోపం, ఆవేశం, పవర్ఫుల్ వ్యక్తిత్వం ఇలా చూస్తారు. కానీ వ్యక్తిగతంగా ఆయన చాలా సరదాగా ఒక చిన్న పిల్లాడిలా ఉంటారని చిన్న చెప్పారు. వారిద్దరి మధ్య జరిగిన ఒక మధురమైన రైలు ప్రయాణాన్ని చిన్న గుర్తు చేసుకున్నారు. ఒకసారి బాలకృష్ణ తన కుమార్తె బ్రాహ్మణి వివాహ పత్రికల ఎంపిక కోసం వెళ్తున్నప్పుడు ఇద్దరు కలిసి ఒకే శీతలీకృత రైలు బోగిలో ప్రయాణించాల్సి వచ్చిందట. ఇక ఆ ప్రయాణంలో బాలకృష్ణ చూపించిన సరళత్వం చిన్నాను ఆశ్చర్యానికి గురి చేసిందట. రాత్రి భోజనం పూర్తయ్యాక మొదటి తరగతి శీతలీకృత భోగిలో సిబ్బంది ఉన్నప్పటికీ బాలకృష్ణ స్వయంగా తన ప్లేటు తీసుకుని వెళ్లి చెత్తబుట్టలో వేసి చేతులు కడుక్కున్నారని చెప్పారు. అంత పెద్ద స్టార్ హీరో, అంతటి పేరు ప్రతిష్ట ఉన్న వ్యక్తి కానీ తన పని తానే చేసుకోవడంలో ఎలాంటి సంకోచం లేదు అని చిన్న అన్నారు. ఇక అదే బాలకృష్ణలో తనకు బాగా నచ్చిన గుణమని చెప్పారు. అంతటితో ఆ అనుభవం ముగియలేదు. తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో చిన్నాకు మెలకువ వచ్చిందట. కళ్ళు తెరిచి చూసేసరికి బాలకృష్ణ తన కాళ్ళ దగ్గర కూర్చుని పంచాంగం చదువుతున్నారని చెప్పారు. అది చూసి చిన్న నిజంగా ఆశ్చర్యపోయారట. ఎందుకంటే బయట అందరూ చూసేది ఒక మాస్ హీరోనే, కానీ ఆ వ్యక్తిలో ఉన్న ఆధ్యాత్మికత, క్రమశిక్షణ, జీవన శైలి చాలా మందికి తెలియదని చిన్న చెప్పారు. అంత పెద్ద స్టార్ అయి కూడా అంత ప్రాక్టికల్ గా ఉండడం గొప్ప విషయమని అన్నారు. ఇంకో సరదా సంఘటనను కూడా చిన్న పంచుకున్నారు. మరుసటి రోజు ప్రయాణంలో చిన్న భార్య స్వయంగా వండి పంపిన పాయా పరోటాను బాలకృష్ణకు ఇచ్చారట. అది తిన్న బాలకృష్ణ ఎంతో ఆనందపడ్డారని చెప్పారు. అంతేకాదు భోజనం చేసిన తర్వాత చిన్న భార్యకు స్వయంగా ఫోన్ చేసి అమ్మా తల్లి అద్భుతంగా చేశావు, చాలా బాగుంది అంటూ ప్రశంసించారట. ఒక స్టార్ హీరోగా కాకుండా కుటుంబ సభ్యుడిలా మాట్లాడటం బాలకృష్ణ గొప్పతనమని చిన్న అన్నారు. అయితే ప్రేమ ఎక్కువగా ఉన్నవారికి కోపం కూడా ఎక్కువనే ఉంటుందంటూ నవ్వుతూ చిన్న చెప్పారు. బాలకృష్ణ కూడా అలాంటి వారేనని, మనసులో ఏముంటే అది వెంటనే బయటకు చెప్పేస్తారని వివరించారు. ఇక మరో స్టార్ హీరో మహేష్ బాబు గురించి కూడా చిన్న ఆసక్తికర విషయాలు చెప్పారు. మురారి సినిమా రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఆ చిత్రీకరణ సమయంలో మొత్తం బృందం ఒక కుటుంబంలా ఉండేదని అన్నారు. ఇక ఆ సమయానికి మహేష్ బాబు కెరీర్ ప్రారంభ దశలో ఉన్నారట. 3వ లేదా 4వ సినిమా చేస్తున్న కాలం అది. ఇక అప్పుడే ఆయనలో ఉన్న వినయం,
సంస్కారం అందరినీ ఆకట్టుకుందని చిన్న చెప్పారు. మహేష్ బాబు చాలా మంచి వ్యక్తి అని, ఎలాంటి అహంకారం లేకుండా అందరితో కలిసిపోతారని చెప్పారు. ఘట్టమనేని కుటుంబంతో తనకు తరాల అనుబంధం ఉందని కూడా చిన్న వెల్లడించారు. ఇక కృష్ణ దర్శకత్వంలో కూడా నటించారని, కృష్ణతో కలిసి నటించానని, అలాగే రమేష్ బాబుతో కూడా పనిచేశానని చెప్పారు. మహేష్ బాబుతో కూడా నటించానని, ఇప్పుడు చూస్తే ఆ కుటుంబంలో 3 తరాలతో కలిసి పనిచేసిన అదృష్టం తనకుందని చిన్న అన్నారు. ఇంకా నవ్వుతూ ఒక సరదా మాట కూడా చెప్పారు. ఇప్పుడు మహేష్ బాబు కుమారుడు గౌతమ్తో నటించడం ఒక్కటే మిగిలింది అని అన్నారు. ఇక ఆ మాట విన్న వాళ్ళంతా నవ్వుల్లో మునిగిపోయారు. చిన్న చెప్పిన ఈ అనుభవాలు ఒక విషయం స్పష్టంగా చెప్తున్నాయి. మనం తెరపై చూసే స్టార్ హీరోల వెనక చాలా సాధారణమైన మనసున్న మనుషులు ఉంటారు. బయట కనిపించే ఇమేజ్ ఒకటి, వ్యక్తిగత జీవితం మరొకటి. బాలకృష్ణలో ఉన్న సరళత్వం, మహేష్ బాబులో ఉన్న వినయం, ఘట్టమనేని కుటుంబంతో ఉన్న అనుబంధం, ఇవి అన్నీ కూడా చిన్న మాటల్లో వినిపించినప్పుడు ప్రేక్షకులకు మరింత ఆసక్తిగా అనిపించాయి. మరి చిన్న చెప్పిన ఈ విషయాల గురించి మీ అభిప్రాయం ఏంటి? బాలకృష్ణలో మీకు నచ్చిన గుణమేది? మహేష్ బాబు గురించి చిన్న చెప్పిన మాటలు మీకు ఎలా అనిపించాయి? మీ స్పందనను తప్పకుండా తెలియజేయండి.